హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, మార్నింగ్ వచ్చేసింది. ఆల్రెడీ అన్ని ఛానల్స్‌లో వచ్చేసిందిలెండి. ఏంటండి 'బిగ్ బాస్' ప్రోమో గురించిలెండి. ప్రోమో ప్రోమో అని కాదు, ఇదే అది కాదు, ఇది కాదు, అదేం కాదు కానీ ఏంటండి ఇట్లా అసలు అలాంటి వాళ్ళు ఎలా తీసుకుంటారా అనిపిస్తది. మాధురి గారు చిన్నదానికి, పెద్దదానికి కంటెంట్ కోసమో లేదా గొడవలు జరిగితే ఉండాలి అన్న హైప్ వస్తది అని అట్లా చేస్తారో, అట్లా మాట్లాడతారో తెలీదు గానీ, అవి ఎందుకండి అంత యాటిట్యూడ్ లాగా బిహేవ్ చేస్తారు. నిద్ర ఆమెకి నిద్ర డిస్టర్బ్ అవుతుందంట. అవునండి. ఇప్పుడు నిద్ర డిస్టర్బ్ అవ్వడానికి అదేమన్నా మన ఇల్లా? మన ఇంట్లో అయితే మన ఇష్టం వచ్చినట్టు పడుకుంటాము. 10 మంది, 15 మంది ఉండే ఇల్లు డిస్టర్బ్ ఉండక ఎట్లుంటది? అట్లా అనుకుంటే అక్కడ వెళ్ళడం దేనికి? ఇంట్లోనే పడుకోవాల్సింది కదా! అమ్మో! అట్లా అక్కడ మన ఇష్టం వచ్చినట్టు ఉండడానికి కదా, కాదు కదా మనం వెళ్ళింది. మీరు గుసగుస అసలు మీరు చూసే ఉంటారు అన్నీ. సారీ చూడకపోయినా పర్లేదు చెప్తాను. ఆమె ఇట్లా అంటున్నారండి, మీరు గుసగుస మాట్లాడుతున్నారు. ఆమె ఏదైతే చెప్తున్నారో నేను అదే చెప్తున్నాను అనమాట. మాకు పర్సనల్గా ఏం లేదు. అక్కడ జరిగింది చెప్తున్నాను, చూసింది చెప్తున్నాను. సో అదనమాట. ఆమె చెప్తారు గుసగుస మాట్లాడుకోవడము, నైట్ లైట్ ఆఫ్ చేసిన తర్వాత అవునండి. అది బిగ్ బాస్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే బిగ్ బాస్ చెప్తారు. ఈవిడికి ఎందుకండి? ఏమైనా ప్రాబ్లం ఉంది, బిగ్ బాస్ చెప్తారు. మీరు పడుకోండి, గుసగుస మాట్లాడొద్దు. నాకు కొందరికి మాట్లాడితేనే నిద్ర వస్తుంది. అదే కళ్యాణ్ చెప్తాడు. కొందరికి అట్లా మాట్లాడుకున్న తర్వాత పడుకుంటారు. కొంతమందికి లేట్ నైట్ నిద్ర వస్తుంది. చాలా చాలా నిద్ర వాళ్ళ ఇష్టం అండి. అది మీకేమైనా డిస్టర్బ్ అయితే మీరు సపరేట్గా పడుకోండి. లేకపోతే వాళ్ళని బయటకు వెళ్ళమని చెప్పమను, లేకపోతే చిన్న మాట్లాడుకోమని అని మనం చెప్పే విధానం ఏదైతే ఉందో అది మెల్లగా చెప్పాలి. మీకు డిస్టర్బెన్స్ అయిందా? ఓకే ఫైన్, మెల్లగా చెప్పండి. అంతేకాని నోరు ఉంది కదా అని అవతల వాళ్ళ మీద పడిపోతే ఎట్లాగండి? ఈ విషయంలో రీతు అయితే గట్టిగా అడుగుతుందిలేండి. మీరు బిగ్ బాసా అని. అవును, నేను బిగ్ బాస్ అంటదండి. ఓహ్! వామ్మో! ఇది ఎక్కడికి వెళ్ళరా నాయన, అట్లా చెప్పొద్దు కదా! ఈమె బిగ్ బాస్ అంటండి. ఇంకా అట్లా మనిషి అలా మాటలు వదిలేయకూడదండి. అది ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే అది ఆమెకు తెలుస్తలేదు. ఏమనుకుంటున్నారో అసలు అట్లా గొడవల కోసం, కంటెంట్ కోసం కావాలని అట్లాగా చేస్తున్నారు. అంటే అట్లా ఆమె మాటల విధానం బట్టి. కానీ అది వేరు. సంజన గారు కూడా చేశారు, కానీ అందులో ఫన్ వే ఉంది. ఆమె కూడా ఇలా చేశారు కానీ ఇంత ఓవర్ వచ్చిరాంగ ఇంత ఓవర్ కంటెంట్, ఓవర్ యాక్షన్ అయితే అస్సలు చేయలేదు సంజన గారు. కొంచెం అసలు ఒక రేంజ్కి తీసుకెళ్లారు సంజన గారు. ఈమె కూడా అట్లా చేయాలనుకుంటున్నారు, కానీ ఆమెకి చాలా డిఫరెంట్ ఉంది. సంజన గారు ఇస్ క్లియర్, అన్నిట్లోనూ క్లియర్గా ఉన్నారు. అదైతే క్లియర్. కానీ ఏదైనా నోరు మంచిదైతే ఊరు మంచిదని. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూర్చోబెట్టి ఇట్లా మెల్లగా చెప్పడం. అక్కడికి వెళ్తే కానీ మనకు తెలుస్తుంది. మనం ఆ ప్లేస్లో ఉంటే మనం ఇట్లా చెప్పకూడదు అని అనుకోవచ్చు. కానీ ఎవరైనా అండి, మనం ఏదైతే ఇస్తామో అదే మనకు రిటర్న్ వస్తుంది ఎప్పుడైనా. మెల్లగా మాట్లాడండి, మెల్లగా చెప్పండి. ఒకటికి 2 సార్లు చెప్పండి. ఏ విషయమైనా అర్థం కాకపోతే అప్పుడు మీరు గట్టిగా ఇప్పుడు ఇంట్లో వాళ్ళని అరిస్తేనేమి మాట పడలేకపోతున్నారు. అలాంటిది ఒక షోలో మీరు కంటెస్టెంట్గా వచ్చారు, పక్కన వాళ్ళు కూడా కంటెస్టెంట్గా వచ్చారు. బయట చూసొచ్చి మనసులో ఏదో పెట్టుకొని మీరు గుసగుసలు మాట్లాడుతున్నారు, మీరు అది మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తే మీకెందుకండి? మీకు ప్రాబ్లం ఉందా? మీరు చెప్పండి, మెల్లగా చెప్పండి. చెప్పే విధానంలో ఉంటుంది కదా! మీ గొంతు లేస్తే పక్కన వాడి గొంతు కూడా లేస్తుంది. అంతే కదా! మనం మంచిగా ఉంటే మంచి వస్తుంది, మనం చెడ్డ ఉంటే చెడ్డ వస్తుంది. అంతేకాని మనకు నోరుంది కదా అని పడిపోకూడదు. వాళ్ళ మీద పడిపోకూడదు. అది ఎవరైనా, అది ఎప్పటికైనా మనకే ఎఫెక్ట్ ఉంటుంది. సో అదే అనమాట. నా భాష అంతే, భావం ముఖ్యం, అర్థం చేసుకోండి. చూసే వాళ్ళకి కాదు, నాలాగా ఇట్లా కనపడని వాళ్ళకు కూడా లైక్ వేయండి. అడగంది అమ్మాయి నాన్నం పెట్టదంటారు. సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయడమేమో అది మీ ఇష్టము. ప్లీజ్ చూసిన వాళ్ళైతే లైక్ అయితే వేయండి, మిగతా వాళ్ళకు పాస్ అవుతుంది. అదనమాట. అబ్బో, నిన్న ఒక అది ప్రోమ్లో వచ్చిందంటే ఫస్ట్ ప్రోమ్లో అదంతా అది డ్రామా. వాళ్ళు సంజన గారు అండ్ మాధురి గారు ఇద్దరైతే ప్లాన్ చేసుకొని ఫైటింగ్ లాగా చేస్తారు. అది ఊరికే జస్ట్ ఫన్ కోసం అంతే.
కానీ మాధురి గారైతే అసలు ఏంటండి అట్లా మాట్లాడతారు. మనసు అట్లాగా మాట్లాడితే అక్కడ హార్మోని అంతా ప్రాబ్లమ్ అవుతుంది. మీరు చూసుకోండి శ్రీజను అట్లా అన్నారా? పాపం తను చేంజ్ అయింది. తను ఇప్పుడిప్పుడు ఆడుతుంది. తన వాయిస్ ఎలాగలాగుంది, ఎలాగా ఉంది. కానీ శ్రీజ కరెక్ట్‌గా అడుగుతుంది. తను మాట్లాడడం అది వేరు. కానీ తను పాయింట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతుంది. తను గేమ్ కూడా ఆడుతుంది. మంచిగా ఆడుతుంది. తనని అట్లాగా ఎలిమినేట్ చేసేసారా? మరి ఈమె ఏందండి ఆమె కంటే ఈమె డబల్‌గా ఉంది. ఆ! ఇప్పుడు మళ్ళీ గ్రూప్ అంటారు. అదంటారు. మాట్లాడుకోరా గేమ్స్ ఏమండి ఒక దగ్గర ఉన్నప్పుడు ఒకరి హెల్ప్ ఒకరు తీసుకోవాల్సొస్తది. గేమ్స్‌లో కానీ సపోర్ట్ తీసుకోవాల్సొస్తుంది. ఇప్పుడే కదా మీకు ముందు ముందు వస్తుంది. మీకు వేరే వాళ్ళకి ఫైటింగ్ అవుతది. మళ్ళీ కలుస్తారు. అలా అంతే కదా! నీకు బాండ్ వేసుకోవడానికి రాలేదు. బంధాలు పెట్టుకోవడానికి రాలేదు. అది ఇది కాదండి. ఆ గేమ్స్ అట్లా మౌల్డ్ చేస్తాయి. అట్లా ఆ టైంకి మీరే ఒక్కటే అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు అంతే కదా! ఇప్పుడు ఇద్దరికి ఒక గ్రూప్, ముగ్గురికి ఒక గ్రూపు అట్లా పెట్టుకుంటూ పోతారనమాట. సో, ఆ టైంలో మీరు కలిసే ట్రావెలింగ్ చేయాల్సొస్తది. అట్లాగా ఒకరికొకరు సపోర్ట్ లేనిది హౌస్‌లో ఉండలేరండి. అది ఒకటి. ఒకరి మీద ఒకడు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇప్పుడు నీకు చేయలేదు అది అట్లా ఆ సిచ్యువేషన్ వస్తది. అది బిగ్ బాస్‌సే ఏర్పాటు చేస్తారు. ఒకసారి కొట్టుకున్న వాళ్ళే మళ్ళీ ఆడాలి. మళ్ళీ ముందుకు పోవాలి అని ఇంకోసారి వాళ్ళని కలిపి పెడతారు. అది వాళ్ళు కలవడం కోసం. అది వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. గేమ్‌ని అర్థం చేసుకొని ముందుకు పోవాలి గానీ, పర్సనల్‌గా ఏవో బయట చూసొచ్చి ఏవేవో అట్లా అది గేమ్ కోసం పోయారుగా, గేమ్ కోసం చూసుకోండి. ఎవరేం మాట్లాడితే మీకెందుకు? ఏమన్నా ఉంటే బిగ్ బాస్ చెప్తారు కదా! మనం బిగ్ బాస్ కాదు కదా! మీరే బిగ్ బాస్ అయితే ఇంకెందుకండి? అంటే ఈమె మాట వినాలి. హౌస్ మొత్తం వీళ్ళ మాట ఎవరి నోరు గట్టిగా ఉంటే వాళ్ళ మాట వినాలా? అంతే కదా! ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళకి భయపడిపోవాలి అంతే. అందులో మంచి చెడ ఏం చూడొద్దా? అట్లున్న అట్లున్నారు జనాలు. అమ్మ! కానీ సంజన గారు చాలా బెటర్ అండి ఈమె కంటే. ఆమె ఏం చేసినా ఫన్ కోసం చేశారు. దొంగతనాలు చెప్పారు. పాపం స్టాప్ అయిపోయారు. తను ఏం చేసినా కామెడీగా, ఫన్‌గా వెళ్తుంది. ఎక్కువ అవుతుంది అనే వరకు ఆమె అది తీసుకున్నారు. సో, పనిష్మెంట్ కూడా అయింది. దీంతో కంపేర్ చేస్తే చాలా చాలా సంజన గారు చాలా గ్రేట్. సో, చాలా తగ్గింది. అర్థం చేసుకున్నారు. ఆమె అంతా ఒక చక్రం తిప్పేశారు. ఒక శ్రీకృష్ణుడి ఒక చక్రంలాగా అంతా తిప్పేశారు. సో, అదనమాట. మాధురి గారు మీరు మారాలి. లేకపోతే అసలు నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు గాన నామినేషన్స్ ఉండుంటే మాధురి గారు నామినేషన్స్‌లో ఉండుంటే వెంటనే ఎలిమినేట్ చేసేస్తారు. ఈమె లీస్ట్‌లో ఉండేది అని నేను అనుకుంటున్నాను. మీలో ఎంతమంది అట్లా కోరుకుంటున్నారో అదైతే నాకు తెలీదు. ఇది నా పర్సనల్ అనమాట. మీ పర్సనల్ మీది నేను అనుకోవడం. నాకు ఇట్లా అర్థమైంది ఆమె మాట్లాడే విధానాన్ని బట్టి. సో, ఆమె ముందు ఉండి గేమ్ పరంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అన్నీ ఇంప్రూవ్ చేసుకుంటే ఎట్లా ఉంటుందో తెలీదు కానీ ఇప్పటికైతే ఈమె ఇట్లాగా ఉన్నారు. అదండి. ఆయేష ఆమె కూడా అట్లనే చిన్నదాని పెద్ద నాకు అదే మాకు అసలు శ్రీజ వెళ్ళిపోవడం అనేది అన్‌ఫెయిర్ అనిపిస్తే శ్రీజ ఆమెకంటే అసలు అవతల వ్యక్తిని మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి కదండి. ఈమెగా శ్రీజ కంటే వాయిస్ ఇంకా అంత అతి మంచిది కాదంటారు కదా! అసలు పక్కన వాళ్ళకి మాట్లాడాలి కదా! మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి కదా! మాట్లాడతారు చిన్నదానికి పెద్దదానికి గొడవలు పడాలి, గొడవ కావాలి అన్నట్టు ఆమె కావాలనే అట్లా చేస్తారు. అట్లా ఇరిటేట్‌గా ఉంటే జనాలకి ఎట్లా నచ్చుతారు? చాలా బెటర్. శ్రీజ అయితే వీళ్ళిద్దరికంటే చాలా బెటర్. తను గేమ్ కోసం ఫైట్ చేస్తుంది. మీకు పాయింట్ తను అట్లా మంచిగా అడుగుతుంది. వీళ్ళకంటే తను చాలా బాగా అడుగుతుంది. గట్టిగా మాట్లాడేవాళ్ళు గట్టిగా కూడా ఆడాలి. చూద్దాం ఎంత గట్టిగా ఆటలాడతారో, ఎంత గట్టిగా ముందుకు పోతారో చూద్దాం. ఏదైనా ఏ విషయంలోనైనా మనం చెప్పే విధానం మెల్లగా ఉండాలి. అప్పుడు అవతల వాడు మెల్లగా అర్థం చేసుకుంటాడు. మంచిగా అరే పవన్ ఎంతసేపు తనకి ఆయేషకి చెప్తాడు. తను ఇంకా మాట్లాడుతూ అసలు మాట పడనీయదే. సో, అదండి. అంటే స్క్రీన్ మీద నాకు అట్లా ఇంకా స్పీడ్‌గా రాదు. నేను కనిపిస్తూ మాట్లాడడం నాకు అట్లా రాదు. నేను కనపడకుండా మాట్లాడాలని ఇట్లాగా చెప్తున్నాను సైగల ద్వారా మూగోళ్ళు చెప్పినట్టు. సో, నా మాటలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఓకే అండి.
ఓకే. ఫైనల్‌గా ఎవరు వెళ్ళిపోతారు అని అనుకుంటున్నారు ఈ వారం అయితే? నేనైతే రాము అండ్ సుమన్ శెట్టి అన్న ఈ ఇద్దరిలో ఎవరైనా ఉంటారు అనిపిస్తుంది లీస్ట్‌లో. ఆ పోల్స్ ఏవో ఈ పోల్స్ అవన్నీ ఏ పోల్స్ నాకు కరెంట్ పోల్స్ తప్ప ఏ పోల్స్ తెలీదు నాకు. అట్లా ఏం తెలీదు. నేను గెస్‌గా అందాజ్‌గా చెప్తున్నాను. అవేం తెలీదు నాకు. కానీ ఈ ఇద్దరిలో ఎవరైనా ఉంటారు అని నాకు అర్థమవుతుంది. సో, చూద్దాం ఎవరుంటారో ఎవరు వెళ్ళిపోతారో. మనం అనుకుంటే 'బిగ్ బాస్' ఇంకోటి అనుకుంటాడు గదా! సో, అందుకే మనమేం అనుకోకూడదు. కానీ అనుకోవాలి. ఊరికే ఏదో చెప్పానులెండి. ఓకే అండి. ఓకే. నాకు షార్ట్స్ ఎలా అయితే నాకు ఆదరణ చూపిస్తున్నారు. ప్లీజ్ చూసిన వాళ్ళందరూ లైక్ వేయండి. సబ్స్క్రైబ్ మీ ఇష్టం. మీ మనసుకు వదిలిపెట్టేశాను. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలు. అందరికీ ఓం సాయిరామ్. బాయ్. జై హింద్. అల్లా మాలిక్. అల్లాహు అక్బర్. బాయ్.